ఇటు భాగ్యనగరం వ్యాప్తంగా బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఆదివారం జరగబోయేటటువంటి లష్కర్ బోనాల కోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈసారి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఎంతమంది భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సో ఈసారి బోనాల వేడుకకు సంబంధించి వివరాలు తెలుసుకుందాము. సో చెప్పండి, ముఖ్యంగా బోనాలు అనగానే లష్కర్ బోనాలు, సో సికింద్రాబాద్ బోనాలకు సంబంధించి ఈసారి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉంటాయి నుమాన్. ఇక్కడ ఏంటంటే 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేశారు. అంతకుముందు అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నప్పుడు ఎవరు చేయలేకపోయారు. ఆటోమేటిక్ స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. రెండోది, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం దగ్గర బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, సీసీ కెమెరాస్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, అన్నీ పర్మనెంటే ఉన్నాయి. కొత్తగా చేయవలసిందే బ్యారికేడింగ్ చేసుకోవడం తప్ప. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా చేస్తాం, బ్రహ్మాండంగా ఉన్నాయి. గవర్నమెంట్ సహకారం కూడా తీసుకుంటాం, రెగ్యులర్గా తీసుకున్నట్టు గవర్నమెంట్ సహకారం కూడా తీసుకొని అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎందుకంటే మహంకాళి జాతరకు ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా, యావత్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వవ్యాప్తమైంది మీ యొక్క మాధ్యమాల ద్వారా. డెఫినెట్గా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. లక్షలాది మంది ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నటువంటి కార్యక్రమం. మహంకాళి జాతర అంటేనే ఒక ప్రత్యేకత. 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ వేడుక, సో గతేడాది కొంత ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, సో అధికారులకు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి అందరితో సమన్వయం చేసుకొని, సో ఎలా ముందుకు వెళ్తున్నారు? అంటే గత సంవత్సరం మా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యాడు, మీకు అందరికీ తెలుసు. నేను ఇన్వాల్వ్మెంట్ కాలేదు. బట్ మీరు చూసారు మొన్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, నేను పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినా. ఇక్కడ కూడా మహంకాళి జాతరలో కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కావడమే కాకుండా అధికారుల సహకారం తీసుకొని ఎటువంటి లోటుపాట్లు లేకుండా బ్రహ్మాండంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మహంకాళి జాతర 2 రోజులు కూడా జరిగేటువంటి కార్యక్రమం. ఉదయం 3 గంటలకే అమ్మవారి దర్శనం ఉంటుంది. పెద్ద ఎత్తున ఆడపడుచులు బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత తొట్టెలో ఊరేగింపులు జరుగుతాయి. సాయంత్రం పలారం బండ్ల ఊరేగింపులు జరుగుతాయి. నెక్స్ట్ డే రంగం ఉంటుంది, అమ్మవారు భవిష్యవాణి ఉంటుంది. ఆ తర్వాత అంబారి ఊరేగింపు ఉంటుంది. ఇవన్నీ ఆది సోమవారాలు చాలా గ్రాండ్గా జరిగేటువంటి కార్యక్రమాలు. అక్కడ దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ కానివ్వండి, స్థానికంగా ఉన్న పెద్దలు కానివ్వండి, అందరి సహకారం సంపూర్ణంగా తీసుకొని జాతరని సక్సెస్ చేస్తాం. ఏదైతే ఊరేగింపు సమయంలో పోలీసులు ఒకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనేది ఒకంత కంప్లైంట్. సో మీ దృష్టికి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినటువంటి, సో దాని పరంగా కూడా ఎలాంటి సూచనలు? అంటే 2 విషయాలు ఉంటాయి. నీకు రక్షణ అనేది కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. బట్ అటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే నేను కోఆర్డినేషన్ చేసుకొని ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇక అక్కడక్కడ కొన్ని వస్తూనే ఉంటాయి. ఇప్పుడు జనం ఎక్కువైపోయినప్పుడు జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ అందరు సహకారం తీసుకొని బ్రహ్మాండంగా చేస్తారు. పాసుల జారీ విషయంలో మొన్న బల్కంపేట కూడా మనం చూసాం, మీడియా పాసులు కానివ్వండి, దాంతోపాటు వివిఐపీల పాసుల జారీ విషయంలో కొంత గందరగోళం ఉంది. సో ఈసారి అది రిపీట్ కాకుండా అధికారులకు ఎలాంటి కోఆర్డినేషన్ చేస్తున్నారు? ఎందుకంటే ముఖ్యంగా పాసుల సమస్య అనేది ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోన్మెంట్ అధికారులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కానీ అందరితో మాట్లాడినాం. పాసెస్ విషయంలో కూడా మాట్లాడినాం. ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకొని జాతర అనేది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి జాతరని సక్సెస్ చేయడానికి అన్ని విధాలుగా ముందుకు నిలబడి అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తారు. ఫైనల్గా చెప్పండి, దాదాపు రాష్ట్ర నలుమూల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తులు. సో వచ్చేటటువంటి భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను రాష్ట్రం కానీ, దేశం కానీ, వేరే ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు సంతోషంగా రండి, అమ్మవారు దర్శనం చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే చాలా పెద్ద జాతర కాబట్టి మీరు దయచేసి ఒక వరుస క్రమంలో మీరు రండి. అమ్మవారు దర్శనం చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేవు. అందరికీ కూడా దర్శనం చేయించేటువంటి బాధ్యత కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీలు కానివ్వండి, అందరూ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో అందరూ బాధ్యతలు తీసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోన్మెంట్ కావచ్చు, ఆర్ఎన్బి కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే దాదాపు లక్షలాదిగా వచ్చినటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా కూడా ఏదైతే ఎవరు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని అభిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.